హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో డే 62. అదేంటి నిన్న 27 వీడియో డే 27 అని ఈరోజు 62 అంటున్నారు. ఇట్స్ బీన్ అ మంత్ అనమాట. మధ్యలో గ్యాప్ వచ్చింది అనమాట. వీడియోస్ పోస్ట్ చేయకుండా ఇట్లా ఉండడం వల్ల ఒక 1 మంత్ వరకు గ్యాప్ అయితే వచ్చింది. సో ఇంకా ఆ 1 మంత్ కూడా ఎట్లా జరిగిందంటే ఇట్లా అయిపోలేదు. కొంచెం ఇట్ వెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ జరిగినాయి అనమాట. స్టార్టింగ్ వచ్చేసి ఒక 5 days నేను వర్కౌట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ ఎక్సెషన్ హెడ్ ఏక్స్ వచ్చిండే. సో నేనైతే డాక్టర్ని కలిసిన. డాక్టర్ వచ్చేసి ఒక 5 days అట్లా వర్కౌట్ చేయకు, నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడు అట్లా అట్లా ఇట్లా కొంచెం సీన్ జరిగింది అనమాట. స్టార్టింగ్లో ఒక 1 week వరకు నేనైతే జిమ్కి సరిగ్గా వెళ్ళలేకపోయినా బికాస్ ఆఫ్ ద రీజన్ ఎక్సెషన్ హెడ్ ఏక్స్. దాని తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి పోవడం, దాని తర్వాత నుంచి ఆడ ట్రిప్లు ఏం చేసినా కానీ దాని తర్వాత రేపు చేద్దాం మనాడు చేద్దాం అట్లా ప్రోక్రాషనేట్ చేయడం. దీనివల్ల ఆల్మోస్ట్ ఒక 1 month అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు ఇది కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నా, డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేస్తున్నా. అది మధ్య అయితే మిస్ అయింది. మరి ఐఎమ్ గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఈరోజు ఎంతో కష్టంగా ఉన్నది అనమాట. ఇట్స్ లైక్ 4:40కే పెట్టుకున్న అలారము, కానీ అట్లా మళ్ళీ లేచి పడుకొని 5:10కి అట్లా లేచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5:40 5:30కి అంతా జిమ్కి అయితే వచ్చేసిన ఈరోజు. సో రేపటి నుంచి నెక్స్ట్ మంత్ ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ బెంగళూరు అనమాట. బతుకు తెరువు చూసుకోవడం కోసం. అంటే ఇట్స్ లైక్ కొంచెం నెక్స్ట్ బీటెక్ అయిపోయింది కదా, జాబ్ దానికోసం అట్లా మొత్తం బెంగళూరుకి అయితే వెళ్తున్నాను. బెంగళూరులో అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, మరి మన సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో కూడా తెలియదు. సో ఐఎమ్ థింకింగ్ ఈస్ ఈ 1 month బాగా కంప్లీట్గా స్ట్రిక్ట్గా చేద్దాము నా థాట్లో అయితే. ఈ 1 month ఫుల్ ఫోకస్డ్గా డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా ఉండి వీడియోస్ కూడా ఎవ్రీడే ఆ వీడియో ఆ రోజే పోస్ట్ చేస్తే సరిపోతుంది అట్లా అనే థాట్లో ఉన్నా. డైలీ ఒక 6కి ఈవినింగ్ 6కి అంతా డైలీ ఒక వీడియో డే వీడియో వచ్చేస్తుంది వ్లాగ్ లాగా అని నేనైతే అనుకుంటున్నా. దట్స్ వాట్. ఈరోజు ఇట్స్ బీన్ అ వైల్ నేనైతే జిమ్కి వచ్చి ఒప్పుకుంటున్నా. చాలా రోజులైంది జిమ్కి వచ్చి. అట్లీస్ట్ ఒక 4-5 days అయితే అవుతుంటుంది అనమాట జిమ్కి వచ్చి గ్రౌండ్కి వెళ్ళి. కానీ ఇప్పుడైతే వచ్చినాను జిమ్కి. ఈరోజు ట్రైన్ చేసి ఇట్స్ లైక్ ఈ వర్కౌట్ ప్లాన్ అయితే నేను చేంజ్ చేసిన అనమాట. ఎట్లా అనుకుంటున్నానంటే ఫస్ట్ 2 days మండే ట్యూస్డే జిమ్, దాని తర్వాత వెడ్నెస్డే స్ప్రింటింగ్ చేద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత థర్స్డే ఫ్రైడే జిమ్, మళ్ళీ సాటర్డే స్ప్రింటింగ్, తర్వాత సండే ట్రెక్కింగ్ లేకపోతే రెస్ట్ డే. ఇట్లా ప్లాన్ అనుకుంటున్నాను. మండే ట్యూస్డే ట్రైనింగ్ ఎట్లా అంటే 2 days స్ప్లిట్ అనుకుంటున్నా. 1 day అప్పర్ 1 day లోయర్, ఈ ట్రైనింగ్ స్ప్లిట్ అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈరోజు అయితే వర్కౌట్ చేద్దాము. డైరెక్ట్గా వర్కౌట్లోకి వెళ్ళే ముందు వార్మప్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో ఒక 5 minutes అయితే థ్రెడ్మిల్లో వాక్ అయితే చేసిన, ఇంకా బేసిక్ వార్మప్ అయితే చేసిన అనమాట. స్ట్రెచెస్ కానీ బెంట్ ఓవర్స్ కానీ ఇంకా రోస్ కానీ ఇట్లా చేసిన అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా జిమ్కి ఎంటర్ అయితేనే ఒక 5 minutes కేటాయించడం అయితే ఇంపార్టెంట్ వార్మప్కి. ఇంకా తర్వాత యాజ్ యూజువల్ నేను పుల్అప్స్ అయితే చేసినాను. పుల్అప్స్ నార్మల్ పుషప్స్ అయితే చేసిన, వెయిటెడ్ ఏం చేయలేదన్నమాట. ఎక్సెషన్ హెడ్ ఎక్స్ నుంచి ఇంకా కొంచెంగా బయటకు వస్తుంది అనమాట, తగ్గిన ఎక్సెషన్ హెడ్ ఎక్స్. సో ఇప్పుడిప్పుడే పుల్అప్స్ అయితే మంచిగా చేయగలుగుతున్నాను. సో పుల్అప్స్ అయితే చేసిన. మేజర్గా ఈరోజు చెప్పాలంటే నేను అప్పర్ బాడీ ట్రైన్ చేద్దామని అనుకున్నా. సో దట్ నేను మేజర్గా డైరెక్ట్ బెంచ్ ప్రెస్కి వెళ్ళకుండా బ్యాక్, బెంచ్ ప్రెస్, ఇంకా బైసెప్స్ ఇట్లా ట్రైన్ చేసిన అనమాట ఈరోజు. ఆ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు, బట్ బ్యాక్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాను. బార్బెల్ రోస్ అయితే చేసిన, ఇంకా ఇట్లా బ్యాక్ మీద ఎక్కువ ట్రైన్ చేసిన. దాని తర్వాత బైసెప్స్కి అయితే ట్రైన్ చేసిన. దట్స్ ఆల్ ఫర్ ద వర్కౌట్. దట్స్ ఆల్ గైస్. ఈరోజు మన జిమ్ సెషన్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు మేజర్గా నేనైతే జిమ్లో బ్యాక్ ఇంకా బైసెప్స్ మీద ఎక్కువ ఇంటెన్స్ అయితే ట్రైన్ చేసిన. అండ్ జిమ్కి వెళ్ళంగానే ఫస్ట్ పుల్అప్స్, తర్వాత ఇట్లా బ్యాక్ ఎక్సర్సైజెస్ అయితే చేసిన. తర్వాత బ్యాక్, చెస్ట్ ఇంకా బైసెప్స్కి మాత్రమే ట్రైన్ చేసిన. ఇంకా లోయర్ బాడీకి అయితే ఈరోజు అయితే ట్రైన్ చేయలేదు. రేపు స్ప్రింటింగ్ అయితే ఉంటుంది. సో లోవర్ బాడీకి ట్రైన్ అయిపోతుందని ఇంకా స్ప్రింటింగ్ అయితే లోవర్ బాడీకి అయితే ట్రైన్ చేయలేదు. దట్స్ ఆల్ గైస్. ఈరోజు నుంచి వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. డేట్ అయితే మెన్షన్ చేస్తాను ప్రతిరోజు. లైక్ నేనేంటంటే నెట్ ఉండకపోవడం వల్ల ఒకరోజు వీడియో ఇంకో రోజు ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల అది డిలే అయిపోయింది అనమాట. సో ఈరోజు ఇప్పటి నుంచి అట్లా జరగకుండా ఏం చేస్తానంటే లైక్ ఆ రోజు వీడియో ఇప్పుడు మార్నింగ్ రికార్డ్ చేసింది ఈవినింగ్ 6కి అంతా పెట్టేలాగైతే ట్రై చేస్తాను. డేట్ కూడా మెన్షన్ చేస్తాను. లైక్ ఈరోజు నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ ఉంటాయి, కొంచెం అప్డేట్స్ అయితే ఉంటాయి కంప్లీట్గా. సో సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చెయ్యండి. నా జర్నీని అయితే జాయిన్ అవ్వండి. లెట్స్ గ్రో టుగెదర్.
అదే నేను చెప్పేది. దట్స్ ఆల్ గైస్. ఒకసారి ఒక బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇవాళ వీడియో అయితే ఎండ్ చేసేద్దాము. గైస్ ఇవాళ మన బాడీ కండిషన్ లైక్ కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ అట్ ది ఎండ్ మనం మళ్ళీ మన మోటివేషన్ గెయిన్ చేసుకొని మళ్ళీ కన్సిస్టెంట్గా మళ్ళీ డిసిప్లైన్గా ఉండడమే మ్యాటరు. నేను మళ్ళీ కన్సిస్టెంట్గా మళ్ళీ డిసిప్లైన్గా కంటిన్యూస్గా చేద్దామని ఒక లైఫ్ స్టైల్ లాగా మార్చుకుందామని అడాప్షన్లోనే ఉన్నాను, ఆపరేషన్లో ఉన్నాను. లైక్ కొంచెం మధ్యలో లైక్ మనం 365 days కంటిన్యూస్గా మోటివేటెడే ఉండలేము, 365 days డిసిప్లైన్గానే ఉండలేము అని నేను అనుకుంటా. సో కొంచెం మధ్యలో అప్స్ అండ్ లోస్ వస్తాయి. మనం 365 days కంటిన్యూస్గా డిసిప్లైన్గా మోటివేటెడ్గా ఉండలేము. బట్ ఇన్ ద ఎండ్ మనం చేయాల్సింది ఏంటంటే లైక్ మోటివేషన్ లూజ్ అయినప్పుడు డౌన్ అయ్యి మళ్ళీ గెయిన్ చేసుకొని మళ్ళీ కన్సిస్టెంట్గా ట్రాక్లోకి రావడం అయితే ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. ఇది నా జర్నీ, హౌ ఇట్స్ గోయింగ్, నా లైఫ్ అప్డేట్ అనేది ఇది. ఇంకా కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ టుమారో. రేపు స్ప్రింటింగ్ సెషన్ అయితే ఉంటుంది. బాయ్ బాయ్.